కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్ ఐపీఎల్ 18 లో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. సీజన్ తొలి మ్యాచ్ లో ఓటమి తర్వాత నుంచి చెలరేగుతున్న జట్టు వరుసగా 4వ విజయంతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ పోరులో సాయి సుదర్శన్ అండ్ టీం మెరుపు బ్యాటింగ్ తో ముందుగా భారీ స్కోరు నమోదు చేసి ఆ తర్వాత సొంత మైదానంలో దానిని విజయవంతంగా నిలబెట్టుకోగలిగింది. పేలువ బౌలింగ్ తర్వాత బ్యాటింగ్ లోనూ బలహీనంగా కనిపించిన రాయల్స్ ఓటముల హ్యాట్రిక్ నమోదు చేసింది. ఛేదనలో హిట్ మేయర్ శాంసన్ పోరాటం సరిపోక జట్టు చేతులెత్తేసింది. గుజరాత్ టైటాన్స్ మరోసారి సమిష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. బుధవారం జరిగిన ఐపీఎల్ 18వ సీజన్ మ్యాచ్లో అన్ని రంగాల్లో ఆధిక్యం కనబర్చిన టైటాన్స్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో సుదర్శన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో తివాటియా 24 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. ఈ క్రమంలో భారీ షాట్లతో ధాటిగా ఆడిన టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్లో జరిగిన గత మ్యాచ్లో బ్యాటింగ్లో రాణించిన సుందర్ను గుజరాత్ ఈసారి ఆడించకపోగా వ్యక్తిగత కారణాలతో హస్రంగా మ్యాచ్కు దూరం కావటం రాజస్థాన్ బౌలింగ్ను బలహీనపరిచింది.